అధికార దురహంకారంతో ప్రపంచాన్ని చెరబట్టి అనేక దేశాలను రాజ్యాలను కబలించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించి ఆ క్రమంలో భాగంగా భారతదేశం మీద కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగించి ప్రపంచ మానవాళి పాలిట ఒక శాపంగా పరిణమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ప్రపంచ చిత్రపటం నుండి తరిమివేయడానికి జన్మించినటువంటి మహానుభావుడు పూజ్య బాపూజీ. ఆయుధ సంపత్తి, అధికార దర్పంతో ప్రపంచ దేశాలను గడగడలాడించినటువంటి ఆ సామ్రాజ్యవాదుల్ని ప్రపంచ మానవాళికే విముక్తం కలిగించేటువంటి అహింసాయుత పోరాట పందాన్ని ఎంచుకొని భారత జాతిని ఏకోన్ముఖం చేసి అప్పటి వరకు స్వేచ్ఛా వాయువులు లేక మగ్గిపోతున్నటువంటి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక దిక్సూచిగా, ఒక ఆశా జ్యోతిగా అవతరించినటువంటి పూజ్య బాపూజీ భారతదేశంలోని తాడితుల్ని, పీడితుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని ఏకం చేసి దేశ స్వాతంత్రోద్యమాన్ని నడిపించి దేశానికి స్వాతంత్రం సముపార్జించడమే కాకుండా ఆ తదనంతరం సామ్రాజ్యవాదుల పదఘట్టం నుండి ప్రపంచంలోని అనేక దేశాలు విముక్తం కావడానికి, స్వేచ్ఛా వాయువుల కోసం పోరాటం సాగడానికి ఆద్యుడైనటువంటి మహానుభావుడు మన పూజ్య బాపూజీ. అందుకనే పూజ్య బాపూజీ ఆచంద్ర తారార్కం, సూర్య చంద్రుడున్నంత వరకు మానవ జాతి చేత ఆరాధించి గౌరవించబడేటువంటి మహానుభావుడు. కాబట్టి ఆ మహానుభావుని స్ఫూర్తి, ఆ మహానుభావుడు నిర్దేశించినటువంటి అహింస అనేటువంటి ఆయుధాన్ని అస్త్రంగా చేసుకొని తెలంగాణ 1956 నుండి 2014 వరకు ఈ జాతి అనుభవించినటువంటి క్షోభ, ఈ జాతి గురి అయినటువంటి అవమానం, అన్యాయాన్ని పారదోలి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనేటువంటి లక్ష్యంతో మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రయత్నం మొదలుపెట్టి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి పూజ్య బాపూజీ ఏ పందానైతే నిర్ణయించడం జరిగిందో ఆ పందాలో సుదీర్ఘకాలం పాటు పోరాటాన్ని కొనసాగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఒక భాగమైతే, పూజ్య బాపూజీ గారి పోరాట శక్తి వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ 75 సంవత్సరాల్లో పూజ్య బాపూజీ కలలు కన్నటువంటి దేశ పాలనను అందించడంలో ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి పాలక పార్టీలు, పాలక వ్యవస్థలు ఒక రకంగా విఫలమైతే, అందుకు భిన్నంగా 10 సంవత్సరాల తన పరిపాలనా కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికే కాకుండా ప్రపంచ దృష్టి ఇటువైపు పడే విధంగా పరిపాలన అందించినటువంటి మహానుభావుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు. అటువంటి చీకటి రోజులను చూసినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గడిచిన 2 సంవత్సరాలు అధికారంలో కొనసాగుతూ ఎటువంటి దుర్మార్గపు పాలనను తెలంగాణ ప్రజల పట్ల ఒక శాపగ్రస్తంగా తయారైందో, అటువంటి నికృష్ట పరిస్థితి నుంచి మళ్ళీ తెలంగాణను అన్ని విధాలుగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పార్టీ, మన నాయకుడు, మనందరి మీద ఉంది. కాబట్టి పూజ్య బాపూజీ పోరాటాన్ని, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటి నుండి మనమందరం కూడా దుష్ట కాంగ్రెస్ పాలన నుండి తెలంగాణను కాపాడుకోవడం కోసం ఆ మహానుభావుని జయంతి సందర్భంగా మనమందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవాల్సినటువంటి సమయం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, అదేవిధంగా దేశానికి అద్భుతమైనటువంటి సేవలు అందించినటువంటి మరో మహానుభావుడు స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు. అతి సామాన్య, అంటే దేశంలో ఉండేటువంటి పాలకులు దేశ ప్రజల స్థితిగతులకు అనుగుణమైనటువంటి తీరుగా ఉండాలి అనే దానికి నిదర్శనం లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆ రోజు వారు ఇచ్చినటువంటి పిలుపు భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని
ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్లోగన్కు విధానానికి నిర్ణయానికి చేసినటువంటి మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు స్వర్గీయ. వారు ఇచ్చినటువంటి నినాదం జై జవాన్ జై కిసాన్ ఇప్పటికీ ఈ దేశంలో ఏ సందర్భంలో ఆ నినాదాన్ని ఉచ్చరించిన మనసు పులకించేటువంటి శక్తివంతమైనటువంటి నినాదాన్ని ఇచ్చి దేశ గౌరవ ప్రతిష్టలను ఇనుమడింపజేసినటువంటి ఈ ఇద్దరు మహానుభావుల జయంతి సందర్భంగా వారి నుండి వారి విధానాల నుండి వారి సేవా నిరతి నుండి మనమందరం స్ఫూర్తి పొందాల్సినటువంటి సందర్భం ఇది అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.